బడ్జెట్పై చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చూస్తే కనుక వేతన జీవులకు ఊరట కల్పించేలాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దాదాపు 12 లక్షల వరకు కూడా పన్ను ఊరట లభిస్తుందని చెప్పి కూడా ఆమె ప్రకటించారు. దీనిపైన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కుటుంబరావు గారు ఆర్థిక విశ్లేషకులు, అలాగే త్రిపురనేని గోపీచంద్ గారు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్, అనిల్ గారు వివిఐపై ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్ CEO మనతో ఉన్నారు. ముందుగా కుటుంబరావు గారు, దీన్ని ఎట్లా చూడాలి? 12 లక్షల వరకు కూడా పన్ను మినహాయింపు ఉంటుంది అని చెప్పి ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవాళ బడ్జెట్లో హైలైట్ అదే అని చెప్పేసి అని అనాలండి. ఎందుకంటే గత సంవత్సరం మనం నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది ఫైలింగ్ చేశారు అనేది చూస్తే 7.5 కోట్లు ఉండింది. ఆ 7.5 కోట్లు దాదాపు 6.5 కోట్ల మంది 12 లక్షలండి బిల్లోన్ అనమాట ట్యాక్స్ కట్టినారు. ఇప్పుడు దాదాపు 6.5 లక్షల మందికి కూడా ఊరట లభిస్తుంది, 6.5 కోట్ల మందికి కూడా ఊరట లభిస్తుంది. అండ్ చెప్పనగా చెప్పారు కూడా ఆర్థిక మంత్రి గారు, దాదాపు 1,00,000 కోట్లు వనరులు కోల్పోతాం మేము ఈ కన్సెషన్ వలన అని చెప్పేసి. కాబట్టి ప్రజల చేతిలో అంత డబ్బులు పెట్టినట్టేనమాట. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ మనం చూస్తున్నాం కన్జంప్షన్ బాగా తగ్గింది, ఓవరాల్గా కొనుగోలు శక్తి కాస్త తగ్గింది. కాబట్టి ఇట్లా డిమాండ్ కూడా అనమాట సఫర్ అవుతుంది అని చెప్పి ఏదైతే గనక ఎకానమీ స్లో డౌన్ అవటానికి కారణం అని చెప్పేసి చెప్తున్నారో దాన్ని అడ్రస్ చేయడానికి ఈ స్టెప్ తీసుకున్నారు. ఖచ్చితంగా మిడిల్ క్లాస్కి మంచి ఊరట కలిగించే అంశం అని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు 30% స్లాబ్ కూడా మనం చూస్తే 24 లక్షల పైనే కనిపిస్తాం. కాబట్టి ఎంతమందికి 24 లక్షల పైన ఉంది ఇన్కమ్ ఇయర్లీ అనేది కూడా చూస్తే వెరీ లిటిల్ అనమాట. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఎ పాజిటివ్ స్టెప్ అని చెప్పేసి అనుకోవాలి ధనంజయ్ గారు. రైట్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ప్రధానంగా చూస్తే కనుక FDIలను 100% ఇన్సూరెన్స్ సెక్టర్లో అనుమతిస్తామని చెప్పి కూడా మంత్రి చెప్పుకొచ్చారు. ఇది ఎలా లబ్ధి కలిగే అవకాశం అంటారు? దేశానికి ఎలా ప్రయోజనం కల్పిస్తుంది? ఇది పెద్దగా లబ్ధి కలిగించకపోవచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను అండి నేను. ఎందుకంటే ఏదైతే 100% చేశారో బాగానే ఉంది, మంచి వెసులుబాటు కల్పించారు లార్జ్ గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రావడానికి. కానీ కండిషన్ పెట్టారు, కలెక్ట్ చేసే ప్రీమియం అంతా కూడా ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి అనమాట. అంటే ఆర్థిక మంత్రి చెప్పినట్టుగా ఈ ప్రయోజనాలు ఎలాగైతే వేతన జీవులకి ఎలాంటి ఊరట కల్పించే అవకాశం ఉంది, మొత్తంగా కంట్రీగా చూస్తే అంటే వాళ్ళలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఉంటారు ఈ ట్యాక్స్ కట్టే స్లాబ్స్లో, వేతన జీవులంతా కూడా వారందరికీ కూడా ఎలాంటి ఊరట కలుగుతుంది? అలాగే దేశాన్ని స్పెండింగ్ ఎక్కువ పెరిగే అవకాశం ఉందంటారా? మీ అభిప్రాయం ప్రకారం మీరేం చెప్తారు? తప్పనిసరిగా మన ఈటీవీ కేంద్ర బడ్జెట్ అంచనాల మీద నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కూడా వచ్చినప్పుడు మనం అదే చర్చించుకోవడం జరిగింది. కనీసం 7 లక్షల నుంచి 10 లక్షలు లిమిట్ చేస్తే మధ్యతరగతి వాళ్ళకి ఊరట కలిగే అవకాశం, అంటే దాన్ని తీసుకెళ్లి 12 లక్షలు ఇవ్వడం ద్వారా 5 లక్షల మేరకి వాళ్ళు మినహాయింపు ఇవ్వడానికి 12 లక్షల వరకు ట్యాక్స్ లేదని ప్రకటించడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం. ప్రజలందరూ మధ్యతరగతి వాళ్ళంతా హర్షించే నిర్ణయం. ఇక పన్ను విషయానికి వస్తే 80,000 రూపాయల వరకు వాళ్ళు 12 లక్షల లోపల, అలాగే వేతన జీవులలో 75,000 స్టాండర్డ్ ప్రామాణిక తగ్గింపు ఉంటుంది. ఆ ప్రామాణిక తగ్గింపు కలుపుకొని 12,75,000 అంటే నెలకు 1,00,000 రూపాయల ఆదాయం వచ్చే వాళ్ళకి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని, దీనివల్ల చాలామందికి అవసరం లేని వాళ్ళకి ఆ రిటర్న్ వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ పడదు. కానీ ఒక చిన్న సూచన చేయదలుచుకుంది ఏంటంటే, దీంట్లో మనకి 12.5 లక్షలు లేకపోతే 12 లక్షల లోపల ఆదాయం ఉంది కాబట్టి పాన్ నెంబర్ ఉండి కూడా రిటర్న్ ఫైల్ చేయక్కర్లేదు అని అనుకుంటే పొరపాటు. ఏదో కారణంగా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషను డిపార్ట్మెంట్లో వచ్చున్న దానికి తప్పనిసరిగా పాన్ ఉన్నవాళ్ళు రిటర్న్ ఫైల్ చేయడం మాత్రం చేస్తూ ఉండాలి. దానికి సింప్లిఫైడ్ పద్ధతుల్ని అవలంబిస్తామని చెప్పి ఆర్థిక మంత్రి గారు తెలియజేశారు. దాని ప్రకారం ఫోన్ ద్వారా కూడా రిటర్న్ ఫైల్ చేసే రోజు వస్తుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా రిటర్న్ ఫైల్ చేయాలి. ఇక రేట్ల విషయానికి వస్తే గతంలో ఉన్న రేట్లతో పోలిస్తే చాలా మటుకి 24 లక్షల పైన వాళ్ళకే 30% అనడము, 5% స్లాబ్లు అవన్నీ కూడా తగ్గించుకుంటూ రావడం వల్ల పైకి ఈ పరోక్ష పన్నుల ప్రత్యక్ష పన్నులలో తగ్గించిన దాన్ని వేతన జీవులకి, మామూలు మధ్యతరగతి ఉద్యోగస్తులకు, మధ్యతరగతి ఆదాయ వర్గాల వాళ్ళకి చెప్పలేనంత మేలు చేసినట్టే. కానీ ఇంకా కూడా గృహ నిర్మాణ రంగంలో అలాంటి వాటిలలో
వాళ్ళు కొనే మెటీరియల్ మీద పరోక్ష పన్నుల ద్వారా చాలా ట్యాక్సులు వస్తున్నాయి, అవి కూడా తగ్గిస్తే బాగుండేది అనేది నా అభిప్రాయం. కుటుంబరావు గారు, ఇక్కడ ఆర్థిక మంత్రి ఒక చిన్న మాట కూడా అన్నారు, క్యాపిటల్ గెయిన్స్ మినహా అని చెప్పి ఆమె ఒక మెలికి పెట్టారు. దీని ప్రకారం చూస్తే ఏం చెప్తారు మీరు? దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? అంటే లాస్ట్ టైం ఈ చేంజెస్ చేశారు కాబట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవనండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవనండి, ఇవన్నీ కూడా ఈసారి దాన్ని టచ్ చేయలేదన్నమాట ఆర్థిక మంత్రి గారు. ఈవెన్ క్యాపిటల్ మార్కెట్కి సంబంధించి అంటే స్టాక్ మార్కెట్లకు సంబంధించి అనమాట ఎస్టీటీ కానీ ఆ ఇష్యూస్ అయ్యి కూడా టచ్ చేయలేదు. ఓన్లీ బేసిక్గా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లే టచ్ చేశారు. ఆ టచ్ చేసిన దాంట్లోనమాట 12 లక్షల దాకా ఊరట కలిగించడం, 24 లక్షల పైన 30% కట్టాల్సి వచ్చే పరిస్థితి రావటం, ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం క్యాపిటల్ గెయిన్స్ ఇంపాక్ట్ పెద్దగా లేదు. కానీ అయితే ఇండైరెక్ట్గా కొన్ని బెనిఫిట్స్ వేరే కూడా చేశారు. ఇదివరకు సెల్ఫ్ ఆక్యుపైడ్ సింగిల్ హౌస్ ఉంటే గనక దాన్ని టీడీఎస్కి అట్లా అప్లై చేస్తాము, టీసీఎస్కి అట్లా అప్లై చేస్తాం. ఈ ఇష్యూస్ టీడీఎస్ టీసీఎస్లో చేసిన చేంజెస్ కూడా ట్యాక్స్ పేయర్కి కొంత ఊరట కలిగించే అంశాలని చెప్పేసి చెప్పాలి. కాబట్టి ఓవరాల్గా ట్యాక్సేషన్లో పెద్దగా టింకరింగ్ చేయకుండా ఉంటాం అనమాట. మంచి పని చేశారు, ఇట్లా ఊరటిచ్చి మిగతా కదిలించకపోవటం అని చెప్పేసి అని అంటాను. ఎనీవే 1 lakh crores వరకు రెవెన్యూ కోల్పోతున్నామని చెప్పారంటేనే అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని వేరే విషయాల్లో అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవాల్సింది అక్కడ నిరాశపరిచింది. లైక్ ఇవాళ ప్రతి సామాన్యుడు కూడా కోవిడ్ తర్వాత ఇన్సూరెన్స్ కట్టడం కానీ తీసుకోవటం కానీ చూస్తున్నాం. మరి ఇన్సూరెన్స్ పైన ఏదైతే జిఎస్టీ ఉందో 2-3 సార్లు జిఎస్టీ కౌన్సిల్లో పోస్ట్ పోన్ అవ్వటము, ఆ జిఎస్టీ కౌన్సిల్లో కమిటీ వేసి ఆ కమిటీ మళ్ళీ దానిపైన డెసిషన్ తీసుకోవడానికి డిలే చేయటం. అయితే బడ్జెట్లో కూడా దాన్ని అడ్రస్ చేయగలిగే పని అనమాట, తర్వాత కౌన్సిల్లో ఇంప్లిమెంట్ చేసే పని. మరి అది చేయకపోవటం మాత్రం డెఫినెట్లీ కొంచెం నిరాశపరిచిందని చెప్పేసి అని చెప్పాలి. బట్ ఆల్ ఇన్ ఆల్ అట్లీస్ట్ ఫ్రమ్ స్మాల్ ట్యాక్స్ పేయరు స్మాల్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మార్కెట్లో పెద్ద నెగిటివ్స్ లేకుండా ఇటు ఊరట కలిగించేటట్టే ఉంది బడ్జెట్ అని చెప్పేసి అని అనుకోవాలి. రైట్. అనిల్ గారు, ఇక్కడ ట్యాక్స్ స్లాబ్స్ సింప్లిఫై చేస్తాము అని చెప్పారు. కానీ ఆ మేరకు సింప్లిఫై అయినట్టు కనిపించట్లేదు. బట్ ఏంటంటే 12 లక్షల వరకు 25 లక్షల వరకు ఎబోవ్ పైన ఉన్న వాళ్ళందరికీ 30% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అయితే అలాగే వీటితో పాటు 1 లక్ష కోట్లు మాకు నష్టం కలుగుతుందని చెప్పి ఆర్థిక మంత్రి చెప్పారు. కానీ అదే 1 లక్ష కోట్లు స్పెండింగ్లో భారతదేశానికి మొత్తంగా ఎకానమీకి ఎట్లా ఉపయోగపడే అవకాశం ఉందంటారు? ఇదండి ట్యాక్స్ స్లాబ్ పరంగా మరీ ఎక్కువ మీరు అన్నట్టు తేడా లేదు. ఒక కొత్త స్లాబ్ ఇంక్లూడ్ చేశారు 25% దగ్గర. బట్ ఇది మనము 1 లక్ష రూపాయల ట్యాక్స్ సేవింగ్ అంటే ఇప్పుడు మన ఎకానమిక్ గ్రోత్ రేట్ చూసారంటే లాస్ట్ ఇయర్ 5.5% 5% దగ్గర ఉంది. ఇప్పుడు కూడా ప్రొజెక్ట్ చేస్తుంది మనము 6.2% నుంచి 6.8% పరంగా పెరగచ్చు నెక్స్ట్ ఇయర్ ఎకానమీ అని ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మెయిన్ రీజన్ దీనికి మన హౌస్ హోల్డ్ కన్జంప్షన్ తగ్గిపోయింది, డిస్క్రిషనరీ ఇన్కమ్ తగ్గిపోయింది. ఆ డిస్క్రిషనరీ ఇన్కమ్ తగ్గిపోవటం వల్ల, కన్జంప్షన్ తగ్గిపోవటం వల్ల మన ఎకానమిక్ గ్రోత్ ఒక వరకు స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మన ఈ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ కట్స్ చేయటం వల్ల దిస్ షుడ్ స్పర్ ఎకనమిక్ గ్రోత్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎకనామిక్ సర్వేలో నిన్న చూసింది ఏంటి, మనం ఒక డెవలప్డ్ నేషన్ వికసిత్ భారత్ లాగా కావాలంటే వచ్చే 2 దశాబ్దాలలో ఆల్మోస్ట్ 8% సిఏజిఆర్ 8% యాన్యువల్ గ్రోత్తో పెరగాలి మన ఎకానమీ. అది పెరగాలంటే ఒక సామాన్య వ్యక్తి కంటిన్యూస్గా కన్జంప్షన్ పెంచుకుంటూ పోవాలి. ఈ 1 లక్ష కోట్లు దానికి ఉపయోగపడతాయి. కాబట్టి అది ఎకానమీని స్పర్ చేసి మన మల్టిప్లయర్ ఎఫెక్ట్ తీసుకొని వస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటే అనిల్ గారు, ఇక్కడ మీరు అన్న దాని ప్రకారం చూస్తే మల్టిప్లయర్ ఎఫెక్ట్ కోసం ఎంఎస్ఎంఈని స్ట్రెంథన్ చేస్తాం, అలాగే గరీబ్, యూత్, అన్నదాత, నారీ వీళ్ళందరినీ కూడా ఎంపవర్ చేస్తామన్నది ఆర్థిక మంత్రి మాటల్లో చెప్పినటువంటి ప్రసంగంలో చెప్పినటువంటి అంశాలు. అంటే ఈ రంగాల్లో ఎంఎస్ఎంఈని బలోపేతం చేయడం ద్వారా ఒక్కసారిగా ఎకానమీ బూస్ట్ అయ్యే అవకాశం ఉందా అంటారా? ఎట్లా చూస్తారు దీన్ని? చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకున్నారని ఇందులో. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పరంగా చూస్తే ముందు డెఫినేషన్నే చేంజ్ చేశారు.
ఇంతకుముందు 250 కోట్లు ఉంటేనే మ్యాక్సిమంగా మీరు ఎంఎస్ఎంఈ కింద వచ్చేవాళ్ళు రెవెన్యూ. ఇప్పుడు 500 కోట్ల వరకు మీరు ఎంఎస్ఎంఈగా రికగ్నైజ్ చేయబడతారు. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్వి చాలా స్కీమ్స్ ఉన్నాయి, మన క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ కానీ అవన్నీ. ఇప్పుడు ఒక 500 కోట్ల రెవెన్యూ ఉన్న కంపెనీ అంటే మనం ఆలోచిస్తే ఒక రకంగా పెద్ద కంపెనీ లానే అనిపిస్తుంది. కాకపోతే దాన్ని కూడా ఎంఎస్ఎంఈ లాగా రికగ్నైజ్ చేయటం వల్ల ఇప్పుడు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ లాంటివి చాలా వాళ్ళకు ఉపలబ్ధి అవుతాయి. దానివల్ల ఇప్పుడు మీరు ఆ స్కీమ్స్ కూడా చూసారంటే ఆ 5 కోట్లు ఉండే లిమిట్ని 10 కోట్లు, అలానే స్టార్టప్ ఇండియాకి 10 crores 20 crores, అలానే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎంఎస్ఎంఈస్కి 20 కోట్లు, ఇవన్నీ అవుట్లేస్ ఇంక్రీజ్ చేశారు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్కి. ఓవరాల్గా 1.5 lakh crores మన 1,50,000 కోట్ల రూపాయలు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్కి ఇచ్చారు ఎంఎస్ఎంఈస్ కింద. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూస్తే కనుక మన బడ్జెట్లో 11 లక్షల కోట్ల పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ అవుట్లే ఉండింది. ఈ ఇయర్ కొంచెం తగ్గించారు, ఎందుకంటే మనకి ప్రైవేట్ క్యాపెక్స్ హ్యాస్ నాట్ కెప్ట్ అప్. ప్రైవేట్ క్యాపెక్స్ అంత ప్రైవేట్ ఇండస్ట్రీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అంత ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు. సో ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈల పరంగా కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ పరంగా కానివ్వండి, ఒక 20 కోట్లు ఒక చోట, ఒక 90,000 కోట్లు ఒక చోట, 10,000 కోట్లు ఒక చోట్ల అవుట్లే ఇచ్చినందుకు వీటిలన్నిటి వల్ల నేను ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ప్రైవేట్ సెక్టర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అది ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనకి ఈ హౌస్ హోల్డ్ ఇన్కమ్ కొంచెం పెరిగి ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈస్ మన ఎక్స్పోర్ట్స్లో 45% కాంట్రిబ్యూషన్ ఉంది. ఇవన్నీ కలిసి మనము ఆ ఎక్స్పెండిచర్ వల్ల జాబ్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అవన్నీ వచ్చి ఇదొక సర్క్యులర్ ఎఫెక్ట్ మనకు వచ్చి దానివల్ల ఒక మల్టిప్లయర్ ఎఫెక్ట్ వస్తుందని నేను భావిస్తున్నాను. రైట్. కుటుంబరావు గారు, అంటే ప్రత్యక్ష పన్నులతో పాటు పరోక్ష పన్నులు అంటే కస్టమ్స్ డ్యూటీ లాంటివి, బేసిక్ కస్టమ్ డ్యూటీ వాటిలో చాలా చోట్ల లైఫ్ సేవింగ్ డ్రగ్స్లో సవరించారు. అలాగే షిప్ బిల్డింగ్ యూనిట్స్కి కూడా దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. సో ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితికి ఊతమిచ్చేగా ఉన్నాయంటారా? ఖచ్చితంగానండి, ఎందుకంటే ఇప్పుడు 4 గ్రోత్ ఇంజన్స్ కింద ట్రీట్ చేయటం మనం చూసామన్నమాట ఓవరాల్గా బడ్జెట్లో. మొదటిది వ్యవసాయానికి అనమాట పెద్దపీట వేశారు, అగ్రికల్చరు. సెకండ్ వచ్చేసేపటికి ఎంఎస్ఎంఈస్కే పెద్దపీట వేశారు. మూడోది ఇన్వెస్ట్మెంట్స్, నాలుగోది అనమాట ఎక్స్పోర్ట్స్. అయితే ఏ గ్రోత్ ఇంజన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనేది అనమాట బడ్జెట్లో క్లియర్ కట్గా అడ్రస్ చేశారనమాట. ఆ అడ్రస్ చేయడంలోనే ఇందాక మన కొలీగ్ చెప్పినట్టు అనమాట, ఇటు ఎంఎస్ఎంఈలో ఏదైతే కనుక బేసిక్ డెఫినేషన్ చేంజ్ చేసి ఇవాళ 125 crores ఇన్వెస్ట్మెంట్ చేసి 500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ కూడా మీడియం ఎంటర్ప్రైజ్ కింద క్లాసిఫై అవుతోంది. కాబట్టి ఎంత వెసులుబాటు అవుతుంది అనేది కూడా చూడాలి, చాలా స్కీమ్స్ అవైల్ చేసుకోవటానికి ఆ సైజ్ కంపెనీలకు అనమాట. అయితే ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బీసీడీ అని ఏదైతే అంటామో అనమాట, వీటిలో చేసిన చేంజెస్ తోటి ఖచ్చితంగా కాస్త మొబైల్స్ కానీ, ఇటు లీథియం బ్యాటరీస్ కానీ వీటిల్లో, ఎందుకంటే ఇప్పుడు ఈవీ అనేది తెర మీదకి వచ్చింది. ఇట్స్ ఏ టెక్నాలజీ విచ్ ఈస్ గోయింగ్ టు స్టే అనమాట, అది పర్మనెంట్గా. కాబట్టి అది అడ్రస్ చేయడం కోసమని బీసీడీ చేంజెస్ ఏదైతే చేశారో, బేసిక్ కస్టమ్ డ్యూటీ చేంజెస్, డెఫినెట్లీ ఆ పర్టికులర్ సెక్టార్స్లో బెనిఫిట్ చేస్తుంది అని చెప్పేసి క్లియర్గా అనుకోవాలి. అండ్ ఓవరాల్గా అనమాట మనం చూస్తే పాయింట్ బై పాయింట్ ఒక విధంగా ఎకానమీ స్లో డౌన్ అవుతూ ఉంటే గ్రోత్ని అడ్రస్ చేస్తా ట్రాన్స్ఫర్మేషన్ చేసేటట్టు రిఫార్మ్స్ ఏ విధంగా చేయాలి ఆ పర్టికులర్ సెగ్మెంట్స్లో అనేది కూడా ఆర్థిక మంత్రి గారు అటెంప్ట్ చేశారు అని చెప్పేసి అని అయితే క్లియర్గా అనొచ్చు. అయితే ఒకటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇది వరకు ఉన్నంత ఇంపార్టెన్స్ బడ్జెట్కి ఇప్పుడు ట్యాక్సేషన్లో ఉండలేదు. ఎందుకంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఎక్కువగా ట్యాక్సెస్ జిఎస్టీ కింద కడుతున్నాం కాబట్టి జిఎస్టీ కౌన్సిల్ మీటింగులకి బడ్జెట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంత ఇంపార్టెన్స్ కౌన్సిల్ మీటింగులకి వస్తుంది. కాబట్టి ఒక ఇంప్రెషన్ ప్రజల్లో ఏదైతే ఉందో, బడ్జెట్లో కుడి చేత్తో ట్యాక్స్లు వేస్తారు, జిఎస్టీ తోటి ఎడం చేత్తో డబ్బులు తీసేసుకుంటారు అనే ఇంప్రెషన్ లేకుండా కూడా నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్లో ఇప్పుడు తీసుకున్న బడ్జెటరీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకుంటే ప్రజల్లో ఖచ్చితంగా అనమాట ఈ హర్షిస్తారు. ప్లస్ ఎకానమీకి కూడా మేజర్ బూస్ట్ వస్తుంది అని చెప్పేసి అని అర్థం చేసుకోవచ్చండి. రైట్ అండి. బడ్జెట్పై చర్చా కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుంటాం.
బడ్జెట్పై చర్చ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గోపీచంద్ గారు, ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తాం, రాష్ట్రాలకి దాదాపుగా వాళ్ళ కోసం సపోర్ట్ కోసం 1,50,000 కోట్లు ఇన్ఫ్రా కోసం పెడతామని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఎలా ట్యాప్ చేసుకోవచ్చు, ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి పెద్దపీట వేసిందనే దానికి అన్ని రంగాలలోంచి టెక్నాలజికల్ చేంజెస్ తీసుకురావడానికి అగ్రికల్చర్ నుంచి మొదలుపెట్టి స్పేస్లో రీసెర్చ్ వరకు కూడా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసే ఆలోచనలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంటే ట్రాన్స్పోర్టేషన్ రోడ్స్ కానీ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ కానీ అలాగే షిప్స్ కానీ అన్ని రంగాలలోంచి కూడా అన్ని ఐటమ్స్కి దానికి వెసులుబాటు చేయడానికి చాలా పెద్ద పీట వేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం ఇచ్చే అప్పుల మీద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామని చెప్పడం అనేది అది ఈ మన ఉమ్మడి వ్యవస్థకి మన దేశ వ్యవస్థకి అదొక పెద్ద తార్కాణం. ఇప్పటి వరకు ఇన్ని బడ్జెట్లలో ఇన్ని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లలో కానీ వీటన్నిటికీ మిశ్రమ ధోరణితో ఈ విధంగా రాష్ట్రాలను కూడా కలుపుకొని వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా డీటెయిల్స్లోకి వస్తే అన్ని రకాల టెక్నాలజీకి అంటే ట్రాన్స్పోర్టేషన్తో సహా ప్రతి దానికి అప్గ్రేడేషన్కి ఈవెన్ భూములను సర్వే చేయడానికి చేయించడానికి కూడా చాలా ఫండ్స్ని కేటాయించడం జరిగింది. కిసాన్ కార్డ్స్ ఇవ్వడంతో పాటు గ్రామీణ యువతని గ్రామీణ ప్రాంతాల్లోనే ఆపి వలసలను ఆపడానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ని దానికోసం ఖర్చు పెట్టే ఆలోచనతో సమగ్ర అభివృద్ధి సాధించడానికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా సాధించడానికి దేశాన్ని ఒక యూనిట్గా చేయడానికి చాలా గొప్ప ప్రయత్నం చేయడం జరిగింది. అణువున ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ప్రతి ఒక్క అలాట్మెంట్లో అలొకేషన్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా ఆనందకరమైంది, అలాగే అభినందించదగింది. ఇంకా మిగిలింది ట్యాక్సెస్లలో ఇందాక మాట్లాడారు. ఒక మాట నేను క్యాపిటల్ గెయిన్ దాని గురించి ఒక చిన్న వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఈ 12 లక్షలు క్యాల్కులేట్ చేసేటప్పుడు ప్రత్యేకమైన ట్యాక్సేషన్ ఉన్న కాడ క్యాపిటల్ గెయిన్ లాంటి ఇన్కమ్ దాంట్లోకి వస్తే అది దాన్ని పక్కన పెట్టి మిగిలిన 12 లక్షల వెనక లోపల ఉంటే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది అనేది దానికి సంబంధించిన సారాంశం ఆర్థిక మంత్రి గారు చెప్పిన దాంట్లో అది ఉందండి. రైట్ సార్. అనిల్ గారు, అంటే ఇక్కడ ఆర్థిక మంత్రి స్పష్టంగా తన బడ్జెట్ స్పీచ్లో అసెట్ మానిటైజేషన్ ప్లాన్ అంటే 2025-30కి 10 లక్షల కోట్లు వివిధ రకాల ప్రాజెక్టుల కోసం అని చెప్పాను. అంటే పిఎస్యూల్ని ఇంకా అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటారా? ఎట్లా చూడాలి దీన్ని? మొత్తంగా చూస్తే ఎకానమీ బూస్టప్కి ఎట్లా ఉపయోగపడుతుంది ఇది? అండి, అసెట్ మానిటైజేషన్ ప్లాన్ మొత్తం వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల అవుట్లే పెట్టారు. అంటే సంవత్సరానికి 2 లక్షలు. మనకి వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూలో ఆల్రెడీ 1 లక్ష నష్టపోతున్నారు కాబట్టి కొంతందుకు ఇది ఉపయోగపడుతుంది మన ఓవరాల్ ఫిజికల్ డెఫిసిట్ని రెడ్యూస్ చేసుకోవటానికి. దీని ప్రకారం మనం చూస్తే ఎటు పరిస్థితుల్లోనూ కొన్ని పిఎస్యూస్ని అయితే ఈదర్ పార్షియల్ ఆర్ ఫుల్ డైవెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ బట్ ఎట్ ద సేమ్ టైం ఇది మరీ అంత ఎక్కువ అవుట్లే కూడా అనుకోకూడదండి. ఎందుకంటే ఒక 10 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కూడా ఆల్మోస్ట్ ఇదే అవుట్లే ఉండింది డైవెస్ట్మెంట్కి. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన వరల్డ్లో చూస్తే ఏ రకంగా చూసినా కూడా ఇండియన్ గవర్నమెంట్ ఉన్నన్ని బిజినెసెస్లో వరల్డ్లో ఏ గవర్నమెంట్ ఉండదండి. నార్మల్గా వాళ్ళు హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవేవో చూసుకుంటారు, కానీ మనలాగా అన్ని ఇండస్ట్రీస్లోనూ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో ఒకందుకు ప్రైవేటైజేషన్ వైపు మనం మూవ్ అవ్వాలి. సో ఆ రకంగా మనకి ఇది చాలా ఉపయోగపడాలి. అండ్ దీనికి 2 లక్షలు మరీ ఎక్కువ అవుట్లే కాదంటాను. అండ్ దీన్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది ఈ వచ్చే 5-10 ఏళ్లలో. అంటే బికాజ్ ఇదే మన ఒక్క నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అనిల్ గారు ఒక్క నిమిషం. అనిల్ గారు, ఇక్కడ మంత్రి తన ప్రసంగంలో చెప్తూ ఉన్నారు పదే రిఫార్మ్స్ యాజ్ ఎ ఫ్యూయల్ అని. అంటే అన్ని రంగాల్లో కూడా రిఫార్మ్స్, అది ఎకానమిక్ ఫ్యూయల్ లాంటిది అని చెప్పి ఆమె చెప్పుకుంటూ వచ్చారు. ఎట్లా చూస్తారు దీన్ని? రిఫార్మ్స్ అనేది మనకి ఈ రెగ్యులేషన్ నియంత్రణలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి. మనకి
ఒక కంపెనీకి కంప్లయన్స్ బర్డన్ గత 10 ఏళ్లలో జిఎస్టీ తర్వాత వీటిలన్నిటి తర్వాత చాలా ఇంక్రీజ్ అయిపోయింది. సో ట్యాక్సేషన్లో కానీ రెగ్యులేషన్లో అండ్ కంప్లయన్స్లో సింప్లిసిటీ చాలా అవసరమైంది. సో దానికి ఒక పెద్ద వర్డ్ యూజ్ చేశారండి, ట్రస్ట్ బేస్డ్ రెగ్యులేషన్, ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ అని. సో ఇది నేను చాలా ఇంపార్టెంట్ స్టెప్ లాగా చూస్తున్నాను ఈ బడ్జెట్లో. దాని గురించి వివరాలు ఏమీ లేవు. ఒక హై లెవెల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తాము, వాళ్ళు దీని పరంగా ఏవో రికమెండేషన్స్ ఇస్తారన్నారు. ఇప్పుడు మన దేశంలో చూస్తే ఒక చిన్న సంస్థ, కొన్ని కిరాణా కొట్టులు కూడా ఒక 10 రకాల ఫైలింగ్ చేయాల్సి వస్తున్నాయి ఈరోజు నెలసరిగా. అవన్నీ మనము లైటెన్ చేయాలి, ట్యాక్స్ కోడ్ని సింప్లిఫై చేయాలి. అట్లనే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ రీపాట్రియేషన్లో సింప్లిసిటీ ఉండాలి అండ్ ట్యాక్సేషన్లో సర్టనిటీ ఉండాలి. ఇవన్నీ గత 5-10 ఏళ్లలో కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువైపోయింది వీటిలన్నిటిలో. సో ఈ రిఫార్మ్స్ తీసుకొని వస్తాము, ప్రతి రంగంలో తీసుకొని వస్తాము అండ్ ఓవరాల్గా కూడా మనము ఈ నియంత్రణలని కొంచెము తొలగించటము. మనం ఎకనామిక్ సర్వేలో కూడా చూస్తే నియంత్రణలు ఇప్పుడు ఉండే పద్ధతి గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్గా ఉన్నాయి. ఆ ఐడియాలజీని మనం మార్చుకొని ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ వరకు ప్రోగ్రెస్ అవ్వాలి. రెగ్యులేషన్ అనేది రిస్క్ బేస్డ్, ట్రస్ట్ బేస్డ్ ఉండాలి అండ్ దాని ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టు అది ఆల్రెడీ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. కాకపోతే ఈ డీటెయిల్స్, ప్లాన్స్, ఇంప్లిమెంటేషన్స్ ఎట్లా ఉంటాయన్నది చూడాలి. కాకపోతే చాలా పాజిటివ్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ మన దేశ అభివృద్ధి కోసమే. రైట్. కుటుంబరావు గారు, అంటే ఇదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతాను. రిఫార్మ్స్ యాజ్ ఎ ఫ్యూయల్ అన్నది, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ బిల్, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ కొత్తగా వచ్చే వారంలో ప్రవేశపెడతామని చెప్పి మంత్రి చెప్తూ ఉన్నారు. సో ఇది కూడా అందులో భాగమే అనుకోవచ్చా? ఖచ్చితంగానండి, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేటరీ రిఫార్మ్స్ చేస్తాము 6 రంగాల్లో అని చెప్పేసి అని స్టార్టింగ్లోనే చెప్పారు. అందులో ఫస్ట్ ఏంటి, ట్యాక్సేషన్. కాబట్టి ట్యాక్సేషన్లో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ తీసుకురావటం వలన ఇదివరకు ఉన్న నెంబర్ ఆఫ్ పేజెస్ తగ్గించడం దగ్గర నుంచి లోపల కోడ్ కూడా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో రేషనలైజ్ చేస్తున్నామని చెప్పారు. హైలీ పాజిటివ్ స్టెప్ అంటాను. 6 రంగాలు అయితే ఈ రిఫార్మ్స్ తీసుకొస్తాము, ట్రాన్స్ఫర్మేటరీ టైప్ అన్నారు. చూస్తే ట్యాక్సేషను, తర్వాత ఫైనాన్షియల్ సెక్టారు, తర్వాత పవర్ సెక్టారు, అర్బన్ డెవలప్మెంటు, మైనింగు, రెగ్యులేటరీ రిఫార్మ్స్. ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్లో కూడా చూసాం, రీడెవలప్మెంట్ ఆఫ్ సిటీస్ కానీ, ఇటు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పేసి దాదాపు 1,00,000 కోట్లు అనమాట పెట్టడం, అలొకేషన్ చూస్తూ ఉంటే డిటర్మిన్డ్గా గవర్నమెంట్ అనమాట రిఫార్మ్స్ దిశగానమాట స్టెప్స్ తీసుకునే, రిఫార్మ్స్ ద్వారా కంట్రీ గ్రోత్ని తిరిగి కిక్ స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళటానికి ప్రిపేర్ అవుతుందని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి. అండ్ ఏదైతే గనక ట్రస్ట్ బేస్డ్ ఎకనామిక్ గవర్నెన్స్ అన్నారో, ఇది గ్లోబల్లీ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ అనమాట ఇన్ఈక్వాలిటీస్, డిస్పారిటీస్ పెరిగిన తర్వాత వేరియస్ కంట్రీస్లో కూడా మనం చూస్తున్నాం అనమాట. ప్రభుత్వాలపైన ట్రస్ట్ అనేది కాస్త తగ్గటంతో అనమాట ఈ ట్రస్ట్ బేస్డ్ ఎకనామిక్ గవర్నెన్స్ అనే దానికి ఇంపార్టెన్స్ పెరిగింది. ఈవెన్ ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ట్రంప్ గారు కూడా అక్కడ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కోసమని సెపరేట్ మినిస్ట్రీ పెట్టడం చూసాం అమెరికాలో. అయితే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఆర్థిక మంత్రి గారు అన్నట్టు అనమాట, లైక్ ఇన్కమ్ ట్యాక్స్లోనే ట్రస్ట్ ఫస్ట్, స్క్రూటినీ లేటర్ అన్నారు. అంటే ముందు రిటర్న్ యాక్సెప్ట్ చేయండి, అంతేగాని ముందు నుంచే స్క్రూటినీ మొదలుపెట్టి రిటర్న్స్ యాక్సెప్ట్ చేయకుండా ఉంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంటుంది అనేది చెప్పారనమాట. కాబట్టి క్లియర్లీ 1 year లోపల టైం ఇచ్చారు, కమిటీ రిపోర్ట్ ఇస్తుందని. ఈ లోపలే అడ్వాన్స్గా కొన్ని స్టెప్స్ తీసుకుంటే మోర్ డైనమిజం ఇంపార్ట్ అవుతుంది గవర్నెన్స్లో అని చెప్పేసి కూడా అనుకోవాలి. అయితే అసెట్ మానిటైజేషన్ దగ్గర ఒక పాయింట్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే సిటీస్ యాజ్ గ్రోత్ హబ్స్ అని చెప్పి దాంట్లో పేర్కొన్నారు, క్రియేటివ్ రీడెవలప్మెంట్ అని చెప్పి. అయితే 1,00,000 కోట్లు ఇస్తాము, తర్వాత ప్రతిపాదనలు దీనికి సంబంధించి అని చెప్పి. అమరావతి విషయంలో కూడా మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఈ సిటీస్ యాజ్ ఎ గ్రోత్ హబ్గా అమరావతి కూడా మారబోతుందా, ఎట్లా భావిస్తారు? ఖచ్చితంగానండి, ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ అమరావతి బిల్డింగ్కి అనమాట అంతా కూడా. ఎందుకంటే అమరావతి ఏదో నిన్న మొన్న చెప్పింది కాదు కదా, 2014 నుంచి కూడా అనమాట వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కిందే చూడాలి. 2019-24 మధ్యలో వర్క్ అవ్వలేదన్నమాట, అంతే అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన. కాబట్టి తిరిగి దిస్ విల్ ఆల్సో బికమ్ పార్ట్ ఆఫ్ దట్ అనమాట. అయితే ఆల్రెడీ
అమరావతికి ఒక ప్యాకేజ్ వరల్డ్ బ్యాంకు ఏడీబీ ద్వారానమాట మనం తీసుకోవటం కూడా జరిగింది. ఆల్రెడీ దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనమాట బారోవరు, ఏపీసీఆర్డీఏ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఆ ఫండ్స్ డెవల్యూషన్ ఎట్లా అవుతుందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే 50 years క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అనమాట ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనమాటగా దానికోసమని 1,50,000 కోట్లు అలాకేట్ చేశారు. లిటరల్లీ ఒక మేజర్ స్టెప్ టువర్డ్స్ కోఆపరేటివ్ ఫెడరలిజం అని. అయితే రిపీటెడ్గా మనం చెప్తున్నాం, ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి కింద అనమాట క్యాపెక్స్కి పెద్దపీట వేయటం అనమాట. బారోయింగ్స్ ఎంత ఉన్నా కూడా మినిమం 60 to 70% బారోయింగ్స్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఖర్చు పెట్టడం. కాబట్టి ఇప్పుడు ఈ స్కీమ్ ఏదైతే ఉందోనమాట ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ దట్టు లాంగ్ టర్మ్ 50 years కాబట్టి ఇటు వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వాడుకోవటానికి వెసులుబాటు ఉంటుంది అని చెప్పేసి అని అర్థం చేసుకోవచ్చు. ప్లస్ మేజర్ ఇంకోటి జలజీవన్ మిషన్ ఉందండి, మనం మిస్ అవుతాం చాలామంది. బడ్జెట్లో దానిని 2028 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్ అనమాట ఎస్పెషల్లీ. ఎందుకంటే 2019-24 మధ్యలో ఆ మేజర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇగ్నోర్ చేసి ఏమాత్రం ఖర్చు కూడా పెట్టకుండానమాట వాడుకోలేకపోయింది ఆ స్కీమ్ని. కాబట్టి ఇప్పుడు ఆ జల్ జీవన్ మిషన్ అనమాట 28 వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వటం, దాంతో రాష్ట్రం కూడా ఇప్పుడు ఫుల్లీ యూటిలైజ్ చేసుకుని స్టేట్ షేర్ డబ్బులు పెట్టుకుంటే సెంట్రల్ ఫండ్స్ కూడా వాడుకుని అనమాట ప్రతి ఇంటికి కూడా మంచినీరు చేరేటట్టు అనమాట నల్లా ఫిట్ చేసేటట్టు స్టెప్స్ తీసుకునే దిశగా కూడా అనమాట ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి అని అంటాను. రైట్. గోపీచంద్ గారు, అంటే ఇక్కడ ఉడాన్ కోసం కూడా 120కి పైగా డెస్టినేషన్స్కి కనెక్టివిటీ పెంచుతామని చెప్పి చెప్తున్నారు. అలాగే 4 కోట్ల మంది ప్రయాణికులు వెళ్ళేలాగా ప్లాన్ చేస్తామని చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఇది చాలా శుభ పరిణామం అండి. గతంలో ఏ స్టేట్లో ఉన్న మంత్రి ఈ పౌర విమానయాన శాఖకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రియారిటీస్ని బట్టి అక్కడ ఈ ఎయిర్పోర్ట్లని నిర్మాణం చేయడం జరిగింది. నార్త్ ఇండియాలో మనం చూస్తే చాలా చిన్న ప్లేస్లో ఎయిర్పోర్ట్ అవసరం లేని కాడ కూడా ఎయిర్పోర్ట్లు ఉండడం జరిగింది. అదే తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వస్తే తెలుగు రాష్ట్రాలలో 3 ఎయిర్పోర్ట్లోనూ ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఎయిర్పోర్ట్ ఉండడం అనేది మనకు అర్థమవుతూనే ఉంది. అలాగే కొన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలైనటువంటి ప్రాంతాలలో వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్స్, అలాగే బయట దేశం నుంచి వచ్చే వాళ్ళు ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఈజీగా రాకపోకలు చేయడానికి, అలాగే గూడ్స్ అన్నింటినీ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఎయిర్పోర్ట్ చాలా ఉపయోగపడతాయి. రైట్, ఒక్క నిమిషం. ప్రధానమంత్రి కూడా బడ్జెట్ ప్రసంగం పైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసినటువంటి బడ్జెట్ ప్రసంగానికి సంబంధించి ప్రధానమంత్రి కూడా మాట్లాడారు. వికాస్ మంత్ర అనే నినాదంతోనే ఈ బడ్జెట్ మొత్తం కొనసాగిందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. కుటుంబరావు గారు, ఎట్లా చూస్తారు మొత్తంగా ఇన్ఫ్రాకి, అలాగే ఎనర్జీకి, సంప్రదాయ విజ్ఞానం R&Dకి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్టు ప్రధాని చెప్పారు. దీన్ని ఎట్లా చూడాలి మొత్తంగా? ఫస్ట్ ఇక్కడ ధనంజయ్ గారు మనం చూడాల్సింది ఏంటంటే భారతదేశం ఇప్పటికి కూడా ఎక్కువ మంది యువతతో ఉందన్నమాట, యంగెస్ట్ నేషన్ డెమోగ్రాఫిక్స్ వైజ్ కూడా అనమాట. అందుకని ఇందాక ట్యాక్సేషన్ రిఫార్మ్స్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పటం చూసాం, డెమోగ్రఫీ అని చెప్పేసి అనమాట. ఆ తర్వాత డిమాండ్ అనేది వచ్చింది లాస్ట్లో, ఎందుకంటే ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టడానికి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా క్లియర్ కట్గా ఏంటంటే ఒక పక్కన ఉద్యోగ కల్పన చేసేటప్పుడు కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ చేతిలో కూడా డబ్బులు ఉంటే కనుక ఇట్లా ట్యాక్స్ రాయితీలతోటి డిమాండ్ కూడా కిక్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఓవరాల్గా ప్రతి రంగానికి ఏ విధంగానమాట బూస్టర్ డోస్ ఇవ్వాలో ఆ బూస్టర్ డోస్ ఇచ్చాము అని కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో కొన్ని కొత్త రంగాలు అనమాట ఐడెంటిఫై చేస్తా. లైక్ షిప్ బిల్డింగ్ ఉంది, షిప్ బ్రేకింగ్ ఉంది. ఇవన్నీ మన దగ్గర చాలా వీక్ అనమాట. ఇంత లాంగ్ కోస్ట్ లైన్ ఉండనమాట. గుజరాత్ ది లాంగెస్ట్ కోస్ట్ లైన్, తర్వాత సెకండ్ లాంగెస్ట్ మన ఆంధ్రప్రదేశ్దే ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి షిప్ బ్రేకింగ్ యూనిట్ లేకపోవటం కానీ, షిప్ బిల్డింగ్ యూనిట్ లేకపోవటం కానీ. కాబట్టి ఇప్పుడు ఒక మ్యారిటైమ్ డెవలప్మెంట్ మిషన్కి అని చెప్పేసి దాదాపు 25,000 కోట్ల పైచీలకు బడ్జెట్లో అలాకేట్ చేయటం చూసాం.
కాబట్టి ఓవరాల్గా ఒక బ్లూ ఎకానమీ అంటే ఓషన్ బేస్డ్ ఎకానమీ దీనికన్నమాట కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. దాన్ని వాడుకోవాలన్నమాట మనం ఆంధ్రప్రదేశ్లో కూడా. అండ్ ప్రధానమంత్రి గారు మాట్లాడిన దీంట్లో ఎవ్రీ స్టెప్ అన్నమాట, లైక్ న్యూక్లియర్ ఎనర్జీ అవనండి, కొత్తగా ఇటు వేరే కిసాన్ క్రెడిట్ కార్డులు పెంచడం అన్నమాట, 5 లక్షల వరకు అన్నమాట లిమిట్ పెంచడం కానీ. అండ్ ఇప్పుడు మనం అర్బన్ ఏరియాస్లో ప్రతి చిన్న లోన్కి సిబిల్ స్కోర్ చూస్తాం. అదే కనుక గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకన్నమాట గ్రామీణ క్రెడిట్ స్కోర్ అని చెప్పేసి అని ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దాంతో వాళ్ళకు కూడా రుణాల వెసులుబాటు పెరుగుతుంది. అండ్ ఏదైతే ధాన్య కిసాన్ మిషన్ ఏదైతే కనుక కేంద్ర ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసిందో దాంతో చాలా రోజుల తర్వాత చూస్తున్నాం ఈ వ్యవసాయానికి ఇంత పెద్దపీట కూడా వేయటం అన్నమాట. అండ్ ఇప్పటికీ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ దేశంలో చూస్తే వ్యవసాయంలో ఉన్నారు. కాబట్టి వన్స్ వ్యవసాయం ఏదైతే గ్రోత్ లాస్ట్ 3 yearsలో చూపించిందో దాన్ని ఇంకా అనమాట బూస్ట్ చేసి ఎఫిషియెంట్గా చేస్తే ఉద్యోగ కల్పన కూడా అవుతుందని ఆయన కూడా ఆశపడుతున్నారు. దాన్ని బట్టే బడ్జెట్ కూడా రూపొందించడం జరిగిందని అనుకుంటున్నా. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఏ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ బడ్జెట్ అని చెప్పేసి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఓరియంటెడ్ బడ్జెట్ అని చెప్పేసి అని అంటాను. రైట్. అనిల్ గారు, అంటే ప్రధానమంత్రి తన ప్రసంగంలో చెప్పారు ఇప్పుడే, అంటే భారతీయ జ్ఞాన సంపదని, ప్రాచీన జ్ఞాన సంపదని డిజిటలీకరిస్తాం, దాన్నంతా సమర్థంగా వినియోగించుకోవడం కోసం కూడా డిజిటలైజ్ చేస్తామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. దానికోసం 1 కోటి మాన్యుస్క్రిప్ట్స్ని డిజిటలైజ్ చేస్తామని చెప్పారు. ఏమంటారు దీనిపైన ఏం చెప్తారు మీరు? భారతీయ సంపద దాన్ని పరిరక్షించుకోవటం మన అందరి బాధ్యత. సో ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు దానికోసం ఈ స్పెషల్ స్కీమ్ని పెట్టడం, ఒక కోటి మాన్యుస్క్రిప్ట్స్ని డిజిటలైజ్ చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. మనందరికీ అవి అందుబాటులోకి రావాలి. ఇప్పుడు మాన్యుస్క్రిప్ట్లు అంటే ఎక్కడో ఒక చోట పడి ఉంటాయి, అవి అందరికీ అందుబాటులో ఉండవు. వాటిని కన్వర్ట్ చేసి మన అందుబాటులోకి తీసుకొస్తే చదువుకొని మనమందరము మన భారతీయ సంపదని అప్రిషియేట్ చేయగలుగుతాం. సో చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. కాకపోతే అక్కడే ఆగిపోకుండా గవర్నమెంట్ ఒక రకంగా మన పౌరాణిక, మన మైథాలజీ, మన భారతీయ సంపదని ఎట్లా అయితే బయటకు తీసుకొని వస్తున్నారో అలానే సెంటర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 21st centuryలోకి మనం స్టెప్ అవుతున్నాం. దాని మీద ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి 500 కోట్లు దానికి కేటాయించి, అలానే ఒక క్లీన్ ఎనర్జీ మిషన్ న్యూక్లియర్ ఎనర్జీ మీద, అండ్ అక్కడ న్యూక్లియర్ ఎనర్జీలో ఒక 20,000 కోట్లు స్మాల్ రియాక్టర్స్కి కేటాయించడం. ఈ రకంగా చూస్తే మన దేశ హిస్టరీని, మన ఫ్యూచర్ని కలిపి రెండింటిని తీసుకొని ముందు ఇయ్యాలన్నట్టు చూస్తున్నారు. సో అది ఎంత హర్షణీయదాయకం. గోపిచంద్ గారు, అంటే ఇక్కడ నేషనల్ జియోస్పాషియల్ మిషన్ అని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. పిఎం గతిశక్తిలో భాగంగా దాన్ని ఇంప్రూవ్ చేస్తామని చెప్పి ల్యాండ్ రికార్డ్స్, అలాగే అర్బన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అంశాలని పెద్ద ఎత్తున ఫోకస్ పెడతామని చెప్పారు. ఇది ఎట్లా ఉపయోగపడిపోతుంది దేశ ఎకానమీకి? దేశంలో ఇప్పుడున్న లిటిగేషన్లో, సివిల్ లిటిగేషన్లో ఎక్కువ భాగం ల్యాండ్స్కి సంబంధించిన గొడవలేనండి. దేశంలో ఇప్పటి వరకు ఉన్న మొత్తం గొడవలన్నీ కూడా, కోర్టు కేసులన్నీ కూడా కేవలం ల్యాండ్కి సంబంధించిన విషయాలేనండి. హలో 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 సార్ సార్ హలో మాట్లాడండి సార్. ఇప్పుడు వినపడుతుందండి? రైట్. కుటుంబరావు గారు, ఏం చెప్తారు మీరు దీనిపైన? నేషనల్ గతిశక్తి మిషన్లో భాగంగా, పిఎం గతిశక్తిలో భాగంగా నేషనల్ జియోస్పాషియల్ మిషన్ చేస్తా ఉన్నారు. అర్బన్ ప్లానింగ్తో పాటు ఈ మ్యారిటైమ్కి సంబంధించినటువంటి అంశాలపైన ఏం చెప్తారు మీరు? ఎప్పుడో తీసుకోవాల్సిన స్టెప్స్ అండి, బట్ బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు అనమాట. అట్లీస్ట్ ఇప్పుడు ఆ స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు జియోస్పేషియల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు బయట ఎక్కడన్నా అడ్రస్ కనుక్కోవాలన్నా కూడా ఏ గూగుల్ మ్యాప్ కానీ ఇట్లా పెట్టుకుంటాం, మనం వెళ్తాం అనమాట. సిఈ మ్యాప్ మై ఇన్ఫో నుంచి సాఫ్ట్వేర్ పెట్టుకున్నాం ఇట్లా.
అయితే ఓవరాల్గా అనమాట ల్యాండ్ రికార్డ్స్ రెగ్యులరైజ్ చేయటం కానీ ఆర్ సర్వేలు చేసి అనమాట ఇటు స్పేస్ టెక్నాలజీ వాడుకుంటా దాన్ని అనమాట లిటిగేషన్ ప్రూఫ్ తీసుకొస్తే డెఫినెట్లీ ఓవరాల్గా రియల్ ఎస్టేట్ రంగానికనే కాకుండా ఒక పీస్ ఆఫ్ మైండ్ ఎనీ ల్యాండ్ ఓనర్కి అనమాట దేశంలో ఉండేటట్టు చేయటం కూడా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆల్రెడీ మొదలుపెట్టింది డిజిటైజేషన్ ఆఫ్ రికార్డ్స్ 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచేనమాట. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రాలు కూడా అట్లా చేస్తున్నప్పుడు కేంద్ర సబ్సిడీ కూడా ఇవ్వటం చూస్తున్నాం. కాబట్టి దట్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అండ్ గతిశక్తి ఏదైతే కనుక లాంచ్ చేశారో చేసిన తర్వాత కనెక్టివిటీ దేశం మొత్తంలోనమాట ఎంత పెరిగిందంటే లాజిస్టిక్స్ కాస్ట్ ఆల్రెడీ తగ్గటం మొదలైంది. అండ్ లాజిస్టిక్స్ కాస్ట్లు అనమాట అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి అనమాట ఏదన్నా వస్తువు తరలిస్తున్నప్పుడు మనకు అయ్యే ఖర్చు టైం కూడా అనమాట ఎంత తగ్గించుకోగలిగితే కనుక అంత ఎఫిషియెంట్గా ట్రేడ్ కూడా వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ప్రపంచ స్టాండర్డ్స్ తోటి చూస్తే కనుక మనం ఇంకా కూడా చాలా వెనకబడి ఉన్నాం లాజిస్టిక్స్ కాస్ట్లో. కాబట్టి ఆ కాస్ట్ తగ్గించడానికి గతిశక్తి ప్రోగ్రామ్ ఇంకా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తే ఇంపార్టెంట్ వేలో పనిచేస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదే ఇంప్లిమెంట్ కూడా ఇప్పుడు చేస్తున్నారు. అయితే టూ మెనీ మిషన్స్ అనౌన్స్ చేశారా అన్నీ అంటానికి కూడా కాదనమాట. ఏ సెక్టార్కి ఆ సెక్టార్కి అనమాట సెక్టార్ స్పెసిఫిక్గా మిషన్స్ అనౌన్స్ చేయడం కూడా జరగటం డెఫినెట్లీ ఇట్స్ ఏ వెరీ పాజిటివ్ ట్రెండ్ అని చెప్పేసి అని అంటారు. అనిల్ గారు, ఇక్కడ మెడికల్ టూరిజం హీల్ ఇన్ ఇండియా అనే అంశంపై కూడా ఎక్కువ ఫోకస్ పెడతామని చెప్పి ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇది మొత్తం పర్యాటక రంగాన్ని అలాగే ఆరోగ్య రంగాన్ని మారుస్తుందంటారా? డెఫినెట్గా ప్రోత్సహిస్తుందండి. హీల్ ఇన్ ఇండియా అన్నది ఒక కొత్త వర్డ్ తీసుకొచ్చారు. మెడికల్ టూరిజంని ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. అట్లానే మొత్తం టూరిజంకి పరంగా చూస్తే మనకి బడ్జెట్లో 2-3 అంశాలు ఉన్నాయండి. ఒకటేమో ఉడాన్ 120 కొత్త ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేస్తామన్నారు. చిన్న చిన్న ప్రాంతాలకి కనెక్టివిటీ ఇంప్రూవ్ చేస్తామన్నారు. అలానే టూరిజం పరంగా హోటల్ని కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా ఇస్తామన్నట్టు చెప్పారు. సో వీటిలన్నిటి వల్ల అలానే రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ హిస్టరీ వీటిలన్నిటిని ఎంకరేజ్ చేస్తామన్నారు. ఈ అన్నిటినీ కలిపి చూస్తే కనుక ఒక ఇంపార్టెంట్ ఫోకస్ ఇచ్చారు టూరిజం ఇండస్ట్రీకి. మెడికల్ టూరిజం అందులో ఒక అంశం. అండ్ మెడికల్ టూరిజం వల్ల మన దేశానికి బయట నుంచి టూరిస్టులు వచ్చే అవకాశం కలుగుతుంది. ఆ హీల్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ దాన్ని పెంపొందిస్తుందని నేను భావిస్తున్నాను. రైట్. గోపీచంద్ గారు, అంటే ఇక్కడ చూస్తే కనుక పరోక్ష పన్నులు అనేది చాలా కీలకమైన అంశం. ఇందులో బేసిక్ కస్టమ్ డ్యూటీని చాలా చోట్ల రేషనలైజ్ చేస్తాం, తగ్గిస్తామని చెప్పి కూడా మంత్రి చెప్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి, ఇది ఎకానమీకి ఎట్లా బూస్టప్ ఇస్తుందంటారు? ఇప్పుడు ఇంపోర్ట్స్ ముఖ్యంగా అవసరమైన ఇంపోర్ట్స్ అన్నిటిని కూడా బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చినప్పుడు దాని మీద కస్టమ్స్ డ్యూటీని హెవీగా కనుక వేస్తే మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కోసం మనం సంపాదించాల్సిన ఎక్స్పోర్ట్స్ కోసం సంపాదించాల్సిన టెక్నాలజీని కుటుంబరావు గారు చెప్పండి. రైట్. గోపీచంద్ గారు చెప్పండి. సంజయ్ గారు, వాటి టెక్నాలజీని మనం ఇంపోర్ట్ చేసుకునేందుకోసం కావాల్సిన ముడి సరుకులని క్యాపిటల్ గూడ్స్ని మనం తెప్పించుకునేందుకు ఆ తెప్పించుకున్న వాటిని 6 నెలల లోపలే వాడుకునేట్టుగా ప్రతి నెల రిటర్న్ సబ్మిట్ చేయాలని చెప్పి వాళ్ళు అంత ముందు ఉండేది. దాన్ని ఇప్పుడు 3 నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరం లోపల వాడుకోవచ్చు. తిరిగి ఎక్స్పోర్ట్స్ను కూడా ఎక్కువ రోజులలో ఎక్స్పోర్ట్ చేసేందుకు ప్రోత్సాహకాలు ఇద్దామని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనివల్ల ఇండస్ట్రియల్ గ్రోత్కి అవసరమైన అన్ని రకాల వస్తువుల్ని కావలసిన ఆ క్యాపిటల్ గూడ్స్ని కానీ లేకపోతే టెక్నాలజీని కానీ అందిపుచ్చుకోవడం ద్వారా దేశ సమగ్ర సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడుతుంది. దాంట్లో డౌట్ లేదు. ఇక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విషయంలో ఇప్పటికీ దేశంలో జిఎస్టీ అమలు చేసిన తర్వాత పన్నుల విషయంలో పరోక్ష పన్నులు ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున సకాలంలో వచ్చేస్తూనే ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నట్టు ప్రత్యక్ష పన్నులలో 1,00,000 కోట్లు నష్టపోయినా దాని మీద కొన్ని వస్తువుల మీద 18%, కొన్ని వస్తువుల మీద 25% చొప్పున ఈ 1,00,000 కోట్లు ట్యాక్స్ కట్టే బదులు మళ్ళీ వినియోగదారుడు దాన్ని
ఖర్చు పెట్టేటట్టయితే దాని మీద మళ్ళీ పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి దాదాపు 30,000 కోట్లు వెనక్కి వచ్చేస్తాయి దాంట్లో. కాబట్టి ఇదంతా ఆల్ ఇన్ ది గేమ్. ప్రధానమంత్రి గారు చెప్పిన దాని ప్రకారము దేశంలో పటిష్టంగా 4 ప్రాంతాల నుంచి, అన్ని ప్రాంతాల నుండి గ్రామీణ పట్టణాభివృద్ధి, చిన్న పట్టణాల అభివృద్ధి, అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఎడ్యుకేషను, ఐఐటీల వాళ్ళకి టెక్నాలజీకి ప్రోత్సాహకాలు, అలాగే ప్రతి దాంట్లో కూడా రిఫార్మ్స్, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్, ఈ పద్ధతితోటి ట్రస్ట్ బేస్డ్ అఫైర్స్ని పెట్టుకుని రిఫార్మ్స్ని తీసుకురావడం ద్వారా పన్నులని సకాలంగా కట్టేటట్టుగా చేసి సింప్లిఫై చేసే పద్ధతిని ట్యాక్సేషన్లో ఇప్పుడు కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ బిల్లులో పెట్టినట్టుగా ఆ బిల్లు చాలా సముచితంగా ఉంటుంది. గతంలో ఎప్పుడో 1961లో పెట్టిన బిల్లు కంటే సింప్లిఫైడ్ విధానం పెట్టడం, దానికి కాంప్లైన్స్ లెవెల్ పెరగడం, ఏ ట్యాక్స్ పేయర్ అయినా కూడా వాళ్ళ ఫోన్లోంచే రిటర్న్ ఫైల్ చేసేలాంటి టెక్నాలజీ వాళ్ళకి ఇచ్చి ఎస్ఆర్ నో అని చెప్పి ఫైల్ చేసేలాగా తేవడం, పన్నులు చెల్లించడం, చెల్లించిన ప్రతి పన్ను రూపాయికి ప్రభుత్వం జవాబుదారీగా ఉండి సామాన్యుడికి పట్టెడు అన్నం పెట్టగలిగేలాగా సంక్షేమ పథకాలు, టెక్నాలజీని వాడుకొని ఒక్కొక్కరికి 2, 3 దుర్వినియోగం కాకుండా అందరినీ కాపాడుతూ సర్వతోముఖ అభివృద్ధికి ఈ పరోక్ష పన్నులు కూడా తప్పక ఉపయోగపడతాయి. అవసరం లేని కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడం కొరకు ఈ 12 లక్షల్ని చేయడము, అలాగే ట్యాక్స్ రేట్స్ని తగ్గించడం డైరెక్ట్ ట్యాక్సెస్లో చేసిన విధంగానే అన్నిట్లలో కూడా ఇంపోర్ట్స్లో, ఎక్స్పోర్ట్స్లో, ఫారిన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనకు బోల్డంత డాలర్లు నష్టం అవుతుంది. గోల్డ్ మీద కూడా కొన్ని పరిమితులు పెట్టాలి. పెడితే దానికి మనకి డాలర్ రేటు ఇండియా రూపీకి సమానంగా వస్తుంది, 100 రూపాయలకి వెళ్లకుండా ఉంటుంది.